వెల్కమ్ టు ఎపిసోడ్ నెంబర్ 13 రివ్యూ. సో ఈ రివ్యూలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొదటి క్లారిఫై చేస్తాను. ఈరోజు నన్ను ఏదైతే ఎమోషనల్ డ్రామా జరిగిందో దానిపైన నేను అలాంటి రివ్యూ నేను చెప్పట్లేదు. ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ లైఫ్, వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది, అది ఎవరి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళవి. సో వాళ్ళ పర్సనల్ లైఫ్ పైన వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది అన్న దీని మీద నేను ఎలాంటి రివ్యూ ఇవ్వట్లేదు. మన రివ్యూ ఓన్లీ గేమ్ ప్రకారం ఏదైనా ఉంటుందో గేమ్కి సంబంధించిన రివ్యూస్ మనం ఇస్తాం తప్ప వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏంటి అనేది, వాళ్ళ బాండింగ్ ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పర్సన్ గురించి నేను మాట్లాడాలంటే సోనియా. చెప్తూనే ఉన్నా, లైక్ సోనియా గురించి మాట్లాడకుండా మన రివ్యూ కంప్లీట్ అయ్యే ఛాన్స్ లేదు. అది మనం అనుకోవట్లేదు, మనం అనుకోలేని ఆమె చేస్తున్నామని, ఆమె మనకంత కంటెంట్ ఇస్తున్నాను. సో యాక్చువల్గా నేను గేమ్ మనం చూసాం కదా, మోర్ ఓవర్ యాక్షన్ ఎక్కడ జరిగిందంటే లాస్ట్ సాక్సెస్ గేమ్లో జరిగింది. కావాలంటే నిన్న ఎపిసోడ్ రివ్యూ ఉంది, ఎపిసోడ్ 12 రివ్యూ ఉంది మా ఛానల్, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అందులో చెప్తాను ఫుల్. నిన్నే అన్నాం మేము. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు యష్మి క్లాన్లో నుంచి అభయ్ నవీన్ అండ్ పృథ్వీరాజ్ ఇద్దరు ఫస్ట్ అవుట్ అయిపోయారు. కానీ ఈ యష్మి అండ్ సోనియా అసలు ఎంత ఓవర్ చేశారంటే అసలు లైక్ లిటరల్లీ అసలు వాళ్ళే హడావిడి. నిన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు సోనియా ఫెయిల్ అయిపోయింది యాజ్ అ సోనియా అంటాను, ప్రేరణ ఫెయిల్ అయిపోయింది యాజ్ అ సంచాలక్. అంటే ఫస్ట్ 2 పర్సన్స్ వచ్చేసరికి యష్మి అండ్ సోనియా, థర్డ్ పర్సన్ వచ్చేసరికి పృథ్వీరాజ్. ఫుల్ డామినేషన్, అంటే వీళ్ళు తప్ప ఇంకెవరు మాట్లాడలేదు అన్నంత ఇదిగా మాట్లాడారు ఈరోజు. ఇప్పుడు ఎందుకంటే ఈ దీని గురించి నేను ఎందుకు మాట్లాడానంటే ఈరోజు దాని గురించి మాట్లాడారు కాబట్టి. అబ్బాయి నవీన్ సోనియా దగ్గరికి వెళ్ళి పృథ్వీరాజ్ ఫుల్గా కరుస్తుండు, కనీసం నువ్వు ఒక పాయింట్ అయినా మాట్లాడుతుంది. ఈమె పాయింట్ మాట్లాడుతున్నాడు. విష్ణుప్రియ ఇంబ్యాలెన్స్ పడిపోయింది అన్నది ఈమె పాయింట్ మాట్లాడుతున్నాడు. అది అబ్బాయి నవీన్ కరెక్ట్ అనిపించింది. అబ్బాయి నవీన్ ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తుండో కనీసం వాడికైనా తెలుగు ఉండలే. అరే సోనియా రాంగ్ అని ఆడికి తెలిసినా సరే ఆమె దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెప్తాను. ఎందుకు అబ్బాయి నవీన్కి తెలుసు అంటే, నైట్ వీళ్ళు డిస్కషన్లు పెట్టుకున్నప్పుడు, ఈ నలుగురు కలిసి ముచ్చట్లు పెట్టుకున్నప్పుడు అబ్బాయి నవీన్ అంటున్నా ఈవెన్ ఫస్ట్ బయటకు నవ్వుకుంటారు మా టీంలో నుంచి. కప్పత నవ్వుదు అన్నాడు కాబట్టి ఆమె సీరియస్గా తీసుకోలేదు. అతనికి తెలుసు దట్ సోనియా ఈజ్ డూయింగ్ రాంగ్, సోనియా చేస్తున్న తప్పనే అభయ్ నవీన్కి తెలుసు. మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుండు, అరే నువ్వు పాయింట్ మాట్లాడుతున్నావు, బాగానే మాట్లాడుతున్నావు, కానీ పృథ్వీ ఫుల్ ఓవర్ చేస్తున్నావు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ పాయింట్ మాట్లాడాలో కనీసం క్లారిటీ లేదు. కనీసం అభయ్ నవీన్ ఆ సోనియా దగ్గరికి వెళ్ళి ఆ పాయింట్ మాట్లాడకపోయినా బాగుండేదేమో, కనీసం పాయింట్ నేను డిస్కస్ చేయకుండా ఉండే. తర్వాత వచ్చేసరికి విష్ణుప్రియ తను ఒక్క మాటల్లో తను ఏదో కుకింగ్ వర్క్ చేసుకుంటాము, ఈమె సైలెంట్గా లేచి వెళ్ళిపోతుంది. నిఖిల్ అడిగాడు ఏమైంది, ఎందుకు లేచిపోతుంది అంటే ఆమె మాటలనే, బట్ ఈ మనసులో అనేసుకుంది ఓకే ఇప్పుడు ఈమె నన్ను మాట అనొచ్చు, లేకపోతే కింద ఒక వారం రోజులు జరుగుతుంది కదా, ఒక మాట అనకుండా నీ పక్కనోడిని, అంటే నిఖిల్ మైండ్లో ఈమె ఇప్పుడు ఫర్ సపోజ్ దానివల్ల ఏం జరుగుతుంది, ఓకే విష్ణుప్రియ నెగిటివ్ అంటే రన్ అవుతుంది, ఈవెన్ నిఖిల్ మైండ్ బయటికి వెళ్ళిపోయింది. అది ఒక్క మాట అనలే విష్ణుప్రియ. ఆమె ఏమంటుంది, అసలు తన క్యారెక్టర్ రచ్చగొట్టిన క్యారెక్టర్, మరి ఈమె శుద్ధపోసే క్యారెక్టర్, మరి ఈ మొక్కలు ఎవరిలో ఒక మాట అందో అసలు గొంతెత్తితే అసలు చాలా చాలా మెత్తగా మాట్లాడుతుంది. పాపం ఒక్క మాటల్లో ఆమె విష్ణుప్రియ. కానీ ఈమె అసలు అంటే ఇంటర్కి ఈ మైండ్లో ఏం ఫిక్స్ అయిపోతుంది అంతే. చెప్పే కదా, మేము ఆల్రెడీ ప్రీవియస్ రివ్యూలో చెప్పాం, విష్ణుప్రియ అంటే సోనియాకి పడదు. అరే పాపం రే, ఒక్క మాట అనుకున్నా నిఖిల్ బయటికి తీసుకెళ్ళిపోయి నిఖిల్ దగ్గర చెప్తుంది ఆమె క్యారెక్టర్ అలాంటిది, రచ్చగొట్టే క్యారెక్టర్. తర్వాత వచ్చేసరికి ప్రేరణ గురించి అన్నది, అంటే ప్రేరణ దగ్గరికి వెళ్ళి విష్ణుప్రియ అన్నదట, నీ టీం వల్ల ఇదంతా నీకు ఇలా జరిగింది అన్నదట. అండ్ సంథింగ్ ఏదో ఫుడ్ విషయంలో ప్రేరణ ఎవరో చేసుకుంటే అది కొంచెం మాడిపోయింది ఏదో అని ఈమె అన్నది అనమాట. ఏది సోనియా అంటుంది, తను ఏదో ఒక ఫుడ్ మాడిపోయింది, అది తను ఇంటెన్షనల్గా చేసి ఉండదు కదా, దానికి కూడా విష్ణుప్రియ ప్రేరణ దగ్గరికి వెళ్ళి మాట్లాడింది అన్న. ఇదే పాయింట్ మీద మనం మాట్లాడుకోవాలనుకుంటే, సెకండ్ డే బేబక్ ఫుడ్ చేస్తే ఫుడ్ మాడిపోయిందని ఈమె చేసిన రచ్చ ఎంత అంత కాదు, ఈమెకు ఆ మాడిపోయిన ఫుడ్ వచ్చిందని చేసిన రచ్చ ఎంత అంత కాదు. అంటే ఈమె బేబక్ని ఎన్ని మాటలు అనేసింది అప్పుడు, బట్ విష్ణుప్రియ జోక్గా ఈమె సీరియస్గా మళ్ళీ ఇర్రెస్పాన్సిబుల్. ఇప్పటి వరకు హౌస్లోకి వచ్చి ఎలగబెట్టింది ఒక్క గేమ్ లేదు, ఒక గేమ్ ఆడిన గెలవలేదు, నిన్న వచ్చి పడిపోయింది గేమ్లోనే. ఈమె మాత్రం వేరే వాళ్ళపైన డిస్కషన్లో జడ్జిమెంట్లో అన్ని పాస్ చేస్తుంది. అక్కడ చెప్పే కదా, ఒక్క పని చేయదు ఒకళ్ళు పని చేసినా ఏం చేయదు, గేమ్ ఆడినా గెలవదు, బట్ మూల కూర్చొని మాత్రం మిగతా వాళ్ళపైన జడ్జిమెంట్లో పాస్. నేను ఫాలో అయిన వాళ్ళు విన్ అవుతారు, ఇదిగో విష్ణుప్రియ బ్యాడ్ క్యారెక్టరు, ఇదిగో ఈమెలగా, అదిగో ఆమెలగా చెప్తాను కదా అసలు ఇది. తర్వాత శేఖర్ భాష గారిని అన్నది బెనిఫిట్ ఆఫ్ డౌట్. శేఖర్ భాష నేను ఫుల్ తిట్టినాను నిన్న, బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనే పదం మీద. నిన్న మేము ఆల్రెడీ చెప్పాం, అసలు శేఖర్ భాష చాలా సెన్సిబుల్గా అడిగాడు అక్కడ మాట. ఎందుకంటే ఎవ్రీ ఎవడైతే ఎపిసోడ్ చూసాడో వాళ్ళందరికీ క్లారిటీ ఉంది, అది విష్ణుప్రియ పడిపోవడానికి కారణం అభయ్ నవీన్ పుష్ చేస్తాడు. అది క్లియర్ కట్, అది చెప్తాను కదా, క్లియర్ కట్గా పుష్ చేస్తాడు అభయ్ నవీన్. అయితే శేఖర్ భాష చూసి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నువ్వు ప్లే చేయించి అన్నాడు. ఈ విష్ణుప్రియ ఏమంటారు, పడిపోయింది ఇంబ్యాలెన్సే పడిపోయింది. నిన్న నేను చెప్పాను, అరే ఫ్రంట్ ఫార్వర్డ్ ఉన్న అమ్మాయి ఇంబ్యాలెన్సే బ్యాక్ ఎలా పడిపోద్ది, ఓకే ఫ్రంట్ ఫార్వర్డ్ అయింది కాబట్టి ముందుకు పడిపోయింది అంటే, ఓకే ఇంబ్యాలెన్స్ ముందుకు పడిపోయింది అంటే ఎవడు నమ్ముతాడు. ఆమె ఫ్రంట్ ఫార్వర్డ్ అని వెనక్కి ఎలా పడుతుంది, ఆ పాయింట్ ఆఫ్ మీద శేఖర్ భాషను తిట్టింది. అసలు చెప్తాను కదా, యష్మి అండ్ సోనియా ఓవర్ చేసినంత దారుణంగా ఇంకెవ్వడు చేయలే. ఇన్ బిట్వీన్ పృథ్వీరాజ్ జాయిన్ అయ్యాడు, అప్పుడే తోట అయిపోయాడు. లైక్ ఇదే
మాక్సిమం ఈ రోజు ఈ రివ్యూ అయితే ఇదే ఉంటుంది మాక్సిమం, అంతే అయిపోయింది మాక్సిమం ఇక్కడతో రివ్యూ క్లోజ్ అయిపోయింది. తర్వాత వచ్చేసరికి అసలు నాకు ఇప్పటికీ ఒకటి అర్థం కావట్లేదు, లాస్ట్ ఈ ఒక్క పాయింట్ యాడ్ చేస్తున్నా. మణికంఠ ఫుడ్ ఐటమ్స్ ఎందుకు తీసుకొస్తాను నాకు అర్థం కావట్లేదు. అసలు ఫుడ్ ఐటమ్స్ తీయాల్సిన అవసరం ఏంది మణికంఠకి? ఆల్రెడీ వార్నింగ్ పడింది ఫుడ్ ఐటమ్స్ వేరే వాళ్ళు తినద్దు, మీకు వార్నింగ్ వదులుతానని. అయినా ఫుడ్ ఐటమ్స్ ఎందుకు తీసారు నాకు అర్థం కాలే. ఆల్రెడీ వార్నింగ్ పడింది కదా, ఎందుకు నువ్వు ఫుడ్ ఐటమ్స్ చేస్తాను? ఈడి తినకూడదు ఆ విషయం ఆడికి తెలుసు, మళ్ళీ ఫుడ్ ఐటమ్స్ ఎందుకు చేస్తానో నాకు ఇప్పటికీ క్లారిటీ లేదు. ఐ డోంట్ నో వై, నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ రివ్యూ. థ్యాంక్ యూ.